హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షం, భారీగా ట్రాఫిక్ జామ్, లోతట్టు ప్రాంతాలు జలమయం, పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా. గిరిజనుల అభివృద్ధికి 21 ఒప్పందాలు, చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు, అరకు కాఫీ బ్రాండింగ్ కు టాటాతో ఒప్పందం. ఈసీ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా, ఎమ్మెల్సీపై దాడి చేసిన వారి అరెస్టుకు డిమాండ్. వివేకా కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదన్న బొత్స. పులివెందుల మండలంలో టీడీపీ రోడ్ షోలో పాల్గొన్న సవిత, పార్థసారథి, సీఎం రమేష్. రాష్ట్రమంతా పులివెందుల వైపు చూస్తోందన్న నేతలు. సీఎం రేవంత్ తో ఎన్టీపీసీ సీఎండీ భేటీ, పౌర పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు ఓకే, 80,000 కోట్ల పెట్టుబడులకు రెడీ. ట్యాపింగ్ పై ప్రమాణానికి సిద్ధం, కేటీఆర్ సిద్ధమా అని బండి సవాల్, ఆయనకు అదొక్కటే తెలుసన్న బీఆర్ఎస్. నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు విఫలం, 30% వేతనాలు పెంచితేనే షూటింగ్లు, రేపటి నుంచి నిరసనలు ఉధృతం. షూటింగ్ ప్రారంభిస్తానని దుష్ప్రచారం, ఫెడరేషన్ వాళ్లను కలవలేదన్న చిరంజీవి, తప్పుడు ప్రచారానికి మెగాస్టార్ ఖండన. పద్ధతి మారకపోతే ఉరికించి కొడతాం, అటవీ శాఖ అధికారులకు స్వయం వార్నింగ్, జీవో 49 రద్దు చేసి తీరాలన్న నేత. ఆదివాసీల హక్కులను అణిచివేస్తున్నారు, అడవులను అదానీపరం చేస్తున్నారు, డోలీలపై పవన్ హామీ ఏమైందన్న సిపిఎం. సృష్టి నిర్వాకంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో తనిఖీలు, ఫెర్టిలిటీ సెంటర్స్ లో ఐవీఎఫ్, ఐయుఐ విధానాల పరిశీలన. ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్, సిటీకి ముఖద్వారం నిర్మించాలనే సీఎం నిర్ణయం, బాపుఘాట్ దగ్గర ఐకానిక్ టవర్. శాంతి భద్రతల్లో ఏపీకి 2వ స్థానం, ఇండియా జస్టిస్ రిపోర్ట్ నివేదికపై హర్షం, మొదటి స్థానం కోసం కృషి చేస్తామన్న సీఎం. రాఖీ పండుగ సందర్భంగా హెవీ ట్రాఫిక్, రద్దీగా మారిన విజయవాడ హైదరాబాద్ హైవే, హైదరాబాద్ బస్టాండులోనూ హెవీ రష్. ధర్మస్థల పుణ్యక్షేత్రమా లేక శ్మశానమా, ట్రస్ట్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి, గుడిని స్వాధీనం చేసుకోవాలన్న నారాయణ. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత, ఆర్జీకర్ హత్యాచార ఘటనకు 1 ఏడాది పూర్తి, న్యాయం చేయాలని డాక్టర్ల ఆందోళన. భారత్ మోస్ట్ వాంటెడ్ సలీం పిస్టల్ అరెస్ట్, సలీంను నేపాల్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు, పాక్ ఐఎస్ఐ దావూద్ గ్యాంగ్ తో సలీంకు సంబంధాలు. కుల్గాంలో 9వ రోజు కొనసాగుతున్న ఎన్కౌంటర్, 2 జవాన్ల వీరమరణం, ఇప్పటి వరకు 3 ఉగ్రవాదుల హతం. 6 పాకిస్తాన్ విమానాలను కూల్చేశాం, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం, లక్ష్యం నెరవేరిందన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్.